విజయవాడలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. సాధారణంగా డిసెంబర్ మొదటి వారం నుంచి చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది ముందుగానంటే నవంబర్ మధ్యలో నుంచే చలిగాల తీవ్రత పెరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా వాకర్స్ కానీ అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చలి తీవ్రత కొంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణం కానీ ఏదైనా కానీ ఈ ఏడాది కొంత ముందుగానే చలిగాలి తీవ్రత అయితే పెరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది వాకర్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఏడాది కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సార్, మీరు ఇప్పటికే క్యాప్ వేసుకుని వాకింగ్ చేస్తున్నారు. చలి తీవ్రత ఎలా ఉంది సార్ విజయవాడలో? చాలా బాగుందండి. చలి తీవ్రత చాలా బాగుంది. అయితే ఈ సంవత్సరం చూస్తున్నాను నేను, ఇంచుమించు ఒక 20 years నుంచి లేదు నాకు తెలిసి. డిసెంబర్లో ఉండేది, డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి అట్లా ఉండేది. ఫిబ్రవరి సెంటర్లోనే క్లోజ్ అయిపోయేది. అట్లాంటిది ఈ సంవత్సరం ఎర్లీగా రావటం వల్ల మనకి కొంత తీవ్రత, కొద్దిగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి తెల్లారుజాము అవి కూరగాయలు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి మార్కెట్కి వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే చలి మంచిదే రావటం, మనకి వాతావరణం బాగా ఇదిగా ఉంటుంది. అయితే మనంతా విజయవాడ హీట్ ఏరియా కాబట్టి ఈ చలి చాలా మంది ఆహ్వానిస్తారు ఈ చలిని. అదే నేను ఎందుకంటే కర్ణాటక, గోవా ఇటు సైడ్ అంతా వెళ్ళి వచ్చినండి. నేను రైల్వే ఎంప్లాయీ నేను. అందువల్ల నాకు కొద్దిగా విజయవాడ హీట్ ఏరియా అనిపిస్తుంది. అయితే మనకి చలి మంచిదే కానీ కొంతమందికి మన వాళ్ళకి కొద్దిగా హీట్ ఏరియా, కొంత టెంపరేచర్స్ మామూలుగా మనకి విజయవాడలో ఎక్కువగా ఉంటాయి. కానీ విజయవాడ లాంటి ప్రాంతంలోనే నవంబర్ మధ్యలోనే ఈ స్థాయిలో చలి తీవ్రత పెరగడం. అవునవును సార్, ఈ సైక్లోన్స్ వల్ల మెయిన్ సైక్లోన్స్ వల్ల ఎర్లీగా మనకి అటాక్ అయింది అనమాట చలి. అదే అనమాట. సార్, మీరేం చెప్తారు? అంటే చలి తీవ్రత ఎలా ఉంది? మీరు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం ఎలా ఉంది? చాలా ఎర్లీగా వచ్చింది సార్. ఈసారి కూలింగ్ ఎక్కువ అయిపోయింది. మార్నింగ్ పూట కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే కొద్దిగా మా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మాలో ఉండే వాళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుంది. ఏజ్డ్ వాళ్ళకి, అంకుల్ లాంటి వాళ్ళు 60 years దాటిన వాళ్ళు కొద్దిగా బ్రీతింగ్ తీసుకోవటం, పొద్దున్న లేకటం అలాగా మంకీగా పెట్టుకునే వస్తాం. మేమంటే అక్కర్లేదు మాకు. దానివల్ల కొద్దిగా బాగుంది. ఎర్లీగా వచ్చింది ఈసారి. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు డిసెంబర్లో, జనవరిలో ఉండేది ఇది కూలింగ్. ఈసారి అక్టోబర్లో వచ్చేసింది. అక్టోబరు, నవంబరు వచ్చి ఎర్లీగా వచ్చింది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది. మాకు బాగానే ఉంది. కానీ ఇటువంటి ఏజ్గా 60 ఈ సంవత్సరం చలిగాలి కూడా వేస్తున్నాయి సార్. మామూలుగా చలి వేయడం వేరు, చలిగాలి కూడా. ఈవినింగే 5కి వచ్చేస్తుంది కూలింగ్. ఇది మంచి పడిపోతుంది, బయటికి రాలేకపోతున్నాం. ఇప్పుడు శ్వాస తీసుకోవడం కొద్దిగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ ఇటువంటి 60 దాటిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. మాలో ఉండే వాళ్ళకి పర్లేదు బాగానే ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం. ఇటువంటి పెద్దవాళ్ళే చేయలేకపోతున్నారు. ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఈవినింగ్ 5 దాటాక 4 దాకా బాగా ఎండ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏమైందంటే 6 దాటాక మొత్తం చేంజ్ అయిపోతుంది. బాడీ వాతావరణం మంచు పడిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది బళ్ళి మీద వచ్చే వాళ్ళకి. అది సార్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి చూస్తే మంకీ క్యాప్ పెట్టుకుని వాకింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ విజయవాడలో చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణం కానీ ఏదైనా కానీ కొంత వాతావరణంలో మార్పులు అయితే కనబడుతున్నాయి. వాకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా మంకీ క్యాప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. విజయవాడలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇదేమైనా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విఎంసీకి సంబంధించిన వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు కూడా తలకి గుడ్డ కట్టుకుని వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చలి తీవ్రత సంవత్సరం కొంత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగానే సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత చలి తీవ్రత పెరుగుంటుంది, పొగమంచు కూడా పడుతుంది. కానీ విజయవాడలో అందుకు భిన్నమైన వాతావరణం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజు అయితే కొంత పొగమంచు లేదు, కానీ రోజు తెల్లవారుజాము నుంచి పొగమంచు పడుతుంది. ఈరోజు చలిగాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికి విజయవాడలో టెంపరేచర్స్ తగ్గుతున్నాయి. రాబోయే రోజులు ఇంకా డిసెంబర్, జనవరి నెలలో ఇంకా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పెద్దలు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. For more videos like this, subscribe Big TV channel.